అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్ పేపర్స్లో ప్రధానంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయితే ప్రభుత్వం నజరానా ప్రకటించింది. అంటే జనాభా ఆధారంగా 2000 వరకు ఉన్న పంచాయతీలు అయితే 5 లక్షలు, 5000 వరకు ఉంటే 10 లక్షలు, 10,000 వరకు 15 లక్షలు, 10,000 పైన జనాభా ఉన్న గ్రామాలు కనుక ఎనానిమస్ అయితే 20 లక్షలు ఇస్తామని చెప్పించింది. అంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయదలుచుకుంది? మొన్నటిదాకా ఎన్నికలు వద్దన్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు నెత్తి మీద మొట్టితే ఇవాళ వచ్చి ఏకగ్రీవం అంటున్నారు. ఏకగ్రీవం అవడం మంచిదే. ఏకగ్రీవం అనేది సమిష్టి విధానానికి ప్రజాస్వామ్యంలో గుర్తు. జరుగుతూ ఉండే ఏకగ్రీవాలు. కానీ బలవంతపు ఏకగ్రీవాలు ఏమిటి? ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చెప్తాడు, ఎస్సీసీ గారు కుట్ర చేశాడట. అంటే నీ పదవి పోవడా కుట్ర చేశాడా, లేదా ముఖ్యమంత్రి పదవి పోవడా కుట్ర చేశాడా? అంటే ఒక ఎస్సీసీ కుట్ర చేసి పోయే పదవుల మీకు అంత బలహీనంగా ఉన్నారా? మీ పార్టీ మీరు అంత బలహీనంగా ఉన్నారా, లేదంటే ఆ స్థాయికి దిగజారిపోయారా? ఎస్సీసీ చేసిన కుట్ర ఏంటి? ఆయన ఎన్నికలు పెట్టాడు, మేము సహకరించమన్నారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టు మొట్టికాయలు వేసింది, ఇప్పుడు సహకరిస్తూ ఉంటున్నారు. పైగా ఒక పెద్ద యాడు. దీని గురించి సపరేట్గా మాట్లాడాల్సిన అంశాలు వేరే ఉన్నాయి. అది మీరు ఇచ్చిన దాంట్లో 2 తెలుగు పత్రికలు, సాక్షి, ఈనాడు, 4 ఇంగ్లీష్ పత్రికల్లో పంచాయతీరాజ్ గురించి ఎన్నికల ప్రకటన ఇచ్చారు. ఏకగ్రీవం మేము ఇస్తామని. అంటే గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు పేపర్ చదువుతారా, ఇంగ్లీష్ పేపర్ చదువుతారా? ఇంగ్లీష్ పేపర్ అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఈ తెలుగు పేపర్లు ఉన్నాయి కదా, అర్బన్లో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎన్నికల్లో లేరు కదా. గ్రామీణ ప్రాంతాలు అందరికీ చేరాలంటే సాక్షి, ఈనాడు ఒకటే కాదు కదా, ఇంకా 5 తెలుగు పేపర్లు ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ పేపర్లలో 4 ఇంగ్లీష్ పేపర్లు ఫుల్ పేజీ. గత ప్రభుత్వం కన్నా మేము ఎక్కువ ఇచ్చాము. గత ప్రభుత్వం గురించి మీరు ప్రజాధనం ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీరాజ్ మినిస్టర్ గారు. అంటే వాళ్ళ ఏకగ్రీవం ఇవాళ గుర్తొచ్చిందా? మరి ఫిబ్రవరి 20లో ఎన్నికలు జరిగినప్పుడు ఏకగ్రీవం ఎందుకు గుర్తురాలా? అప్పుడు ఎందుకు మీరు ఇటువంటి జీవో ఇవ్వలేదు? ఇవాళ ఎందుకు ఇచ్చారు? అప్పుడంటే మీకు దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకాలు చేసి ఏకగ్రీవం చేసుకోవాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు. దానికి ఎస్సీసీ గారు అడ్డుపడ్డాడు. ఇవాళ ఎస్సీసీ రాష్ట్రానికి ముఖ్య అధికారి కాబట్టి మీరేమి చేయలేరు కాబట్టి దొంగచాటున, దొడ్డిదారున ఈ ప్రకటన ఇచ్చారు. అసలు ఈ ప్రకటన ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న అర్హత ఏంటి? ఎలక్షన్ కోడ్లో ఉండగా ఇటువంటి ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వచ్చా? మరి ఇచ్చినప్పుడు ప్రజలందరికీ చేరడానికి గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాలో, ఏజెన్సీ ఏరియాలో ఈ ఇంగ్లీష్ పేపర్లు ఏమైనా చదువుతాడండి? అది తెలుగు పేపర్లే కష్టం. మీరు ఎన్నికల నియమావళి, అలాగే నామినేషన్ పత్రాలు అన్నీ తెలుగులో వేశారు, ఇంగ్లీష్లో కనీసం సప్లై కూడా చేయలేదు. వాళ్ళు మేము అడగబోతున్నాం మా ఇంగ్లీష్ కాపీ కావాలని. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇంగ్లీష్ పేపర్లు వేసి, అంటే మీ దృష్టిలో ఇవాళ అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాం కాబట్టి అందరికి ఇంగ్లీష్ వచ్చేసింది అనుకుంటున్నారేమో. ఈ రకమైన మిస్యూజ్, కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ యాడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఎన్నికలు మీరిచ్చే 5 లక్షలు 10 లక్షలకి ఏకగ్రీవం కావు. అక్కడున్న పరిస్థితులు వేరే ఉంటాయి, అక్కడున్న వాతావరణం వేరే ఉంటుంది. మీ పార్టీలోనే 2 గ్రూపులు ఉంటాయి, మా పార్టీలో 2 గ్రూపులు ఉంటాయి. ఆ 2 గ్రూపుల మధ్య విభేదాలు మీరు నేను చెప్పిన వినరు. కానీ ఇనానిమస్ అనేది, ఏకగ్రీవం అనేది మంచిదే. చిన్న పంచాయతీలు ఎన్నికల ఖర్చు, కక్షలు ఇవన్నీ జరగకుండా ఏకగ్రీవం మంచిదే. కానీ గత ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇది ఇవ్వలేదు? అప్పుడు లేనిది వాళ్ళు ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? అంటే బలవంతంగా చేయటానికి. ఏకగ్రీవం చేసుకోండి. ప్రభుత్వం ఎందుకు చెప్పాలి ఏకగ్రీవం చేసుకోమని? మరి అక్కన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా చెప్పొచ్చు కదా మనం ఏకగ్రీవం చేసుకోండి అని.
మరి ఒక కాన్స్టిట్యున్సీకి ఏకగ్రీవం అవుతే, ఎమ్మెల్యే కనుక ఏకగ్రీవం అవుతే మరి నేను కోట్లు ఇస్తామని అది కూడా చెప్పండి. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇచ్చామనేది దీనికి ఎవరో చేయనట్టు మేము కూడా ఎమ్మెల్యేలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఏకగ్రీవం అవుతే ఇంత ఇస్తామని చెప్పండి. లేదు, ఏ ప్రభుత్వం చేయాలా, మీరు చేయండి. మీరేదో గొప్పగా చేసామని ఇవాళ లక్షలు ఖర్చు పెట్టి యాడ్ ఇచ్చారు కదా, ఈ పెద్ద యాడ్ ఇంగ్లీష్ పేపర్లో యాడ్ ఇచ్చుకోవడం, ప్రభుత్వ ఖర్చును దానం చేయటం. ఎస్సీసీ కుట్ర, దేనికి కుట్ర చేశాడు ఆయన? మీరే నష్టపోయారు. మీరు అహంకారంతో 151 సీట్లు వచ్చిన మదంతో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే రాజ్యాంగం ఒప్పుకోదు. మంత్రి గారు, మీరు సీనియర్ మంత్రి ఈ క్యాబినెట్లో, నాకు తెలిసి బొత్స గారు మీరు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్, మీకు ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఉందని మేము అనుకోవట్లేదు. రాజ్యాంగం అందరికంటే గొప్పది. భారతదేశంలో అన్నిటికంటే శక్తివంతమైనది ఏంటంటే రాజ్యాంగమే. మరి ఆ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి గొప్ప, చీఫ్ జస్టిస్ గొప్ప, ఎస్సీసీ గొప్ప అంటే ఎవరి పరిధిలో అధికారాలు వాళ్ళకు ఉంటాయి. రాష్ట్రపతిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణం స్వీకారం చేయిస్తాడు కొత్తగా రాష్ట్రపతి వస్తే. కానీ ఆ ప్రమాణం చేసిన చీఫ్ జస్టిస్ రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త చీఫ్ జస్టిస్ వస్తే మళ్ళీ రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాని గతంలో చీఫ్ జస్టిస్ చేస్తేనే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి నేను ఆయన ద్వారా నేను చేయవలసిన లేదని ఎవరన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే అది ఎలా ఉండదో మీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. రాజ్యాంగంలో కొన్ని అధికారాలు కొన్ని పరిస్థితుల్లో పూర్తిగా ఉంటాయి. ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కమిషనరే సర్వాధికారి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి దీనిలోకి వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ పరిపాలన గవర్నరే అధికారి. పైగా మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, అధికారులకు భరోసా ఇచ్చారు, మీరేం బాధపడవసరం లేదు, మా ప్రభుత్వం రాగానే మీకు అన్నీ తీసేస్తామని. ఇంతకంటే దుర్మార్గం లేదు. మీరు తీసిన మేము డిఓపిటీకి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. నిన్న కూడా చెప్పాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ఈ అధికారుల తీరు, వీళ్ళ వ్యవహార శైలి మీద మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని సర్వీస్ మ్యాటర్స్ వీళ్ళు ఆల్ ఇండియా ఆఫీసర్ సర్వీస్ చూస్తే డిఓపిటీకి మేము లెటర్ ఇస్తున్నాం. అక్కడ మీరు రక్షిస్తారు ఏం చేస్తారు అనేది అక్కడ తేలుతుంది. అధికారుల్ని రెచ్చగొట్టి భయపెట్టి పోలీసులను అయితే మీ ఇంటి మనుషులుగా వాడుకుంటున్నారు, మీ జాగీర్దారుగా పోలీస్ స్టేషన్లో వాడుకుంటున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా ఎస్సీసీగా దృష్టికి తీసుకెళ్తాం మేము. వాళ్ళని ఎలక్షన్స్ అయిపోగానే మీరు రక్షిస్తూ ఉంటున్నారు, అది కూడా చెక్ చేస్తాం మేము. ఉద్యోగ సంఘాలని వాళ్ళ ప్రతిష్టను దిగజార్చారు. వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు చెప్తారు మీరు విధుల్లో చేయాల్సిందే అని. మరి ఈ చీఫ్ సెక్రటరీ గారు అంతకుముందు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? మీరు చెయ్యండి, మీకు ఆర్డర్స్ వస్తే మీరు చేయండి, మీరేం మాట్లాడకండి, మీకు సంబంధమైన విషయం ఎందుకు చెప్పాలి అంతకుముందు? ఇవాళ ఎందుకు చెప్పాయంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్. సుప్రీంకోర్టు ఆర్డర్స్ తెలియదా మీకు? ఏం కామెంట్ చేసింది సుప్రీంకోర్టు? ఎన్ని రకాల కామెంట్ చేసింది? ఇవాళ 5వసారి డీజీపీ గారు హైకోర్టుకి వెళ్ళాడు. ఇవాళ హైకోర్టులో జడ్జెస్ కూడా అభిప్రాయపడ్డారు అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అని. రూల్ ఆఫ్ లా ఉందా లేదా అని. ఉందా లేదా అంటే ఆయన ఇంటాకలేదని చెప్పి మీరు స్టేకి వెళ్ళారు. అదే సుప్రీంకోర్టు ఏముంది ఇవాళ, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు తెలుసు అని చెప్పి అన్నారు. అర్థమైంది కదా మీరు మీ స్థాయి ఏంటనేది. ఇవాళ దేశం మొత్తం పంచాయతీ ఎన్నికలు జరిగితే 14th 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావు నష్టపోతామని చెప్పిన మీరు ఇవాళ ఎన్నికలు జరగకపోతే వచ్చిన ఇబ్బంది ఏం లేదు, 2 నెలలు పోస్ట్పోన్ అవుతాయి అంటే ఒక నిలకడ, ఒక పాలసీ. ఒక పంచాయతీ ఎన్నికలకే కరోనా వ్యాక్సినేషన్, ఏ వ్యవస్థ ఆగలేదు ఇవాళ భారతదేశంలో. ఏదో కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ట్రైన్స్ తప్ప అన్ని వ్యవస్థలు
సాధారణ పరిస్థితులకు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో మీరు పంచాయతీ ఎలక్షన్లు విధి లేక పెట్టి నజరానా ప్రకటించి బలవంతపు ఏకగ్రీవాలను చేయాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మేము ఎదుర్కొంటాం. ఎక్కడన్నా భయపెట్టో లేదంటే మీ దౌర్జన్యం చేసో దుర్మార్గాలు చేసో మీ పోలీస్ అధికారులను ఉపయోగించి గతంలో లాగా దుర్మార్గం చేయిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ కూడా సహించట్లేదు. మీ మిత్రులు బీజేపీలు కూడా దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్పారు బీజేపీ కూడా గతంలో, వైసీపీ దుర్మార్గాలను ఎదుర్కొంటాం మేము, మా కార్యకర్తల్ని పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారని చెప్పి. కాబట్టి రాష్ట్రం అంతా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే వైసీపీ వర్సెస్ ఆల్ పొలిటికల్ పార్టీస్. కాబట్టి మీరు ఏదో ఏకగ్రీవం చేసి వాళ్ళ పంచాయతీని అభివృద్ధి చేస్తాం, ఏకగ్రీవం అయినాయి మీ కడప జిల్లాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీకే ఏకగ్రీవం అయినాయి చాలా మీ కడప జిల్లాలో. ఏం అభివృద్ధి చెందినాయి? అవేనా మహాపట్నాలు అయిపోయినాయా? ఆ గ్రామాల్లో మళ్ళీ మేము వేసిన రోడ్లు తప్ప మీరు ఒక్క గజం రోడ్డు వేయలేదు ఎక్కడ. ఆ గ్రామాల్లో మేము పెట్టిన లైట్లు తప్ప ఒక కొత్త లైట్ మీరు వేయలేదు. ఏం చేశారు? ఇనానిమస్ చేసి. ఏకగ్రీవం అనేది ప్రజాస్వామ్యంలో ఒక మంచి సాంప్రదాయం అని అందరికీ తెలుసు, కానీ బలవంతపు ఏకగ్రీవాల సాంప్రదాయాలు కాదు, అది అధికార దుర్వినియోగం అవుతుంది. మీరు దానికి ప్రయత్నిస్తే కరెంటు తీగని లైవ్ తీగ పట్టుకుంటే ఏమవుతుందో అదే అవుతుంది. ఇవాళ మీరే తెచ్చుకున్నారు ఈ పరిస్థితిని. ఎస్సీసీని కులం పేరుతో తిట్టి, ఈ రాష్ట్రాన్ని కులం పేరుతో మతం పేరుతో విడదీసి, అధికారం కోసం ఉద్యోగ సంఘాలని పరువుల కోసం మతాలను వాడుకునే మీరు ఇనానిమస్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలిచినట్టే ఉంది. దానికి మళ్ళీ ఖర్చు, ఇంగ్లీష్ పేపర్లో యాడ్. కాబట్టి ఈ పరిస్థితి మంచిది కాదు. మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీకు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం ఇది జారీ చేయటం తప్పు. దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము ఎస్సీసీని అడగబోతున్నాం. ఏకగ్రీవాలనే ముసుగులో బలవంతపు నామినేషన్ల విత్డ్రాయల్స్ కానీ ఇంకో రకమైన చర్యలు కానీ జరిగితే ఖచ్చితంగా ఆ పంచాయతీల్లో మా పోరాటం ఉంటుంది. పంచాయతీలు అందరూ కూర్చుని, అన్ని వర్గాల ప్రజలు కూర్చుని ఏకగ్రీవం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ గతంలో లాగా నామినేషన్ పత్రాలు చించేయటం, క్యాష్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవటం, నో డ్యూ సర్టిఫికేట్లు ఇవ్వకపోవటం, నామినేషన్ వేస్తుంటే ఫారాలు చించేయటం, కిడ్నాపులు చేయటం అభ్యర్థుల్ని, ఇటువంటి కార్యక్రమాలు చేసే మట్టుకి ఖచ్చితంగా మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇన్ని అరాచకాల కారణమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆయన పదవికి రిజైన్ చేస్తే గౌరవంగా ఉంటుంది. మీరు తప్పుకోవాలి పదవి నుంచి. ఎందుకంటే మీరు ఈ దుర్మార్గాలన్నీ అధికారం పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏదో మేము పంచాయతీలకు చేస్తున్నామని చెప్పి ఈ ఏకగ్రీవాల పేరుతో జీవో ఇచ్చి మీరు పంచాయతీల మీద స్వారీ చేస్తానంటే దాన్ని సహించేది లేదు. ఉద్యోగ సంఘాలు పరువు తీశారు, నేషనల్ లెవెల్లో ఈ రాష్ట్రం పరువు తీశారు మీరు. కాబట్టి రాష్ట్రాన్ని అన్ని విధాల ఆర్థికంగా సామాజికంగా మీరు తిరోగమనం తీసుకెళ్తుంటే మీకు ఆ పదవులు అవసరమా? పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వీటన్నిటికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందే. దాన్ని పదవిని తప్పుకోండి. మీరు మీ ముఖ్యమంత్రి చెప్పి పోర్ట్ఫోలియో మార్చుకోండి. అంతేగాని ఎన్నికల వేళ నిన్నటిదాకా ఎన్నికలు వద్దని ఇవాళ ఏదో కొంతమంది నిన్నటిదాకా అంతా ఏదేదో అన్ని అలవాట్లు ఉన్నవాడు ఉదయమే గుడికి వెళ్ళి ఏదో ఒక దండ వేసుకొచ్చి కాషాయ వస్త్రాలు వేసుకుని నేను మారిపోయానంటే ఎలా ఉంటుందో
మీ పరిస్థితి కూడా అంతే. మీ అధికార దుర్వినియోగం చేసే రోజులు అయిపోయినాయి. భవిష్యత్తు మీది కాదు. ప్రజలందరూ మీరు ఏమనుకుంటున్నారు ఎప్పుడన్నా ఆలోచిస్తే ప్రజలంతా ఈ వైసీపీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటుంది అనేది మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీకున్న ధీమా ఏంటంటే మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్రంలో అపోజిషన్ లేదు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుద్ది. మాకు రాజ్యాంగం తప్పని లేదు, హైకోర్టు తప్పని లేదు, సుప్రీంకోర్టు తప్పని లేదు, ఎవరు తప్పని లేదు. అరాచకాలు, అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం ఇవి వైసీపీకి 4 దిక్కులుగా ఉన్నాయి ఇవాళ. ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఆ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్, నిష్పక్షపాతంగా జరగాలంటే మీరు రాజీనామా చేయాలి. ఈ బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్ది. మేము అది కూడా చెప్పదలుచుకున్నాం. అసలు జీవో ఇవాళ ఇవ్వటం కూడా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్టు అనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ ప్రభుత్వం చేసే దుర్మార్గాలని ఆపే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీకు వైసీపీ మీద ఇంట్రెస్ట్ ఉండి భక్తి ఉన్నా లేదంటే ఆ పార్టీ అంటే ఇష్టం ఉంటే మీరు ఉద్యోగాలు రిజైన్ చేసి పార్టీలో చేరండి. అంతేగాని అధికారంలో ఉండి పైన ముఖ్యమంత్రి చెప్పినట్టు మేము చేస్తామంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు చేయాల్సిందే. కానీ ముఖ్యమంత్రికి మీకు మించిన అధికారం రాజ్యాంగంలో ఉంది. అది ఆయన చేస్తే రాజ్యాంగం ఉల్లంఘన అవుతుంది. ఆ ఉల్లంఘన జరిగిందనేది చెప్పాల్సిన బాధ్యత ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా మీకు ఉంది. మీరు చెప్పనప్పుడు మీ మీద చర్య తీసిన హక్కు మాకుంది. కాబట్టే డిఓపిటీకి ఇక్కడున్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల యొక్క వ్యవహార శైలింతా కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఏదైనప్పటికీ కూడా పంచాయతీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా జరపాలని, ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకుల యొక్క ప్రమేయం లేకుండా చేయాలని చెప్పి మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖని వదులుకున్నా సరే, వదులుకోవడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.